అనేకమైన రోజుల నుంచి చాలా వేదన బాధ పడుతూ ఉన్నారా? దుఃఖము కన్నీరే మీ జీవితంలో చూస్తూ ఉన్నారు కావచ్చు. చాలా భయంకరమైన పోరాటాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితులు, దీని ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిన పరిస్థితి, ఎండిపోయిన జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయేమో. అయితే మీకొక గొప్ప శుభవార్త. మిమ్మల్ని ఆత్మికంగా బలపరచడానికి, మీకున్న ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి కొరత నుంచి విడిపించడానికి అద్భుతమైన దేవుడు మనందరికీ సహాయం చేయబోతున్నారు. విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా మరి దేవుడు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనను విజయవాడ ప్రాంతంలో జరిగించనే ఉన్నారు. ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం అందు విజయవాడ. మీ జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మిమ్మల్ని ఎంతగానో దేవుడు ప్రోత్సహించనై ఉన్నారు. మీ జీవితాలను మరి దేవుడు కట్టనై ఉన్నారు. చాలా రోజుల నుంచి ఎప్పుడు కూడా మీరు ఏది ప్రారంభించినా మీ జీవితంలో మరి ఫెయిల్యూర్ని చూడొచ్చు. అయితే దేవుడు ఆ ఫెయిల్యూర్ని కొట్టివేసి అద్భుతమైన రీతిలో విజయములోనికి మరి సక్సెస్లోనికి నడిపించనై ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు విజయవాడ. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుడు మనందరితో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఆయన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం, దీవించబడుతున్నాం. అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన పాత జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది మరి నోటి నుండి మేము గొప్ప సాక్ష్యాలను వింటున్నాం. ప్రతిరోజు మమ్మల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా దేవుడు నడిపిస్తున్నారు అక్క. చాలా బలపరచబడుతూ ఉన్నాం. మరి ఇంతకంటే సంతోషం ఏముంది కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? లేవియా కాండము 26వ అధ్యాయము 9వ వచనం. మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కనైన మాటలు కదండి. ఆయన మనతో చేసిన నిబంధనను స్థాపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు కదండి. అయితే ఆ మాటల్ని అప్పటి వరకు జ్ఞాపకం చేసుకొని మనం ఆ మాటల్ని మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. ఏదో మరి మన జీవితాల్లో మన ఆలోచన ప్రకారం, మన నిర్ణయాల ప్రకారం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం కదా. చాలాసార్లు అలా వెళ్తున్న సమయంలో మనకు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి. ఆ సమయంలో మనము చాలా భయంకరమైన తీర్మానాలు కూడా తీసుకుంటూ ఉంటాం. ఇంకా నా జీవితంలో ఇంకా మరి కార్యం జరగదనుకుంటా, లేకపోతే నా జీవితంలో నాకు వివాహం కాదనుకుంటా, ఉద్యోగం రాదనుకుంటా, ఇంకా నా జీవితంలో ఎప్పుడు ఫెయిల్యూరే, ఇలా చాలా డిసప్పాయింట్గా మనం ఉంటూ ఉంటాం. చాలా దిగజారిన స్థితిలో మరి మనం ఉంటూ ఉంటాం. చాలా వేదన బాధను పడుతూ ఉంటాం. చూడండి, దేవుడు అదే విషయం గురించి ఎన్నోసార్లు మాట్లాడితే ఆ మాటల్ని మర్చిపోయి తిరిగి సొంత దారిలో వెళ్ళేటప్పుడు మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా సమస్తమైన మరి ఆ సంతోషాన్ని, నెమ్మదిని మనం కోల్పోతూ ఉంటాం. చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు చేసిన నిబంధనను ఖచ్చితంగా స్థాపించే దేవుడై ఉన్నారు. దేవుని మరచి మనం ఎందాక ముందుకు వెళ్ళినా ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా ఫెయిల్యూరే అండి. మరి ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మరి మనము మరి అభివృద్ధిలోనికి నడిపించబడం, లేకపోతే మనము మన కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండడం మనం చూడలేం. కానీ చూడండి, దేవుడు చేసిన నిబంధనను ఆయన ఖచ్చితంగా మన ఎడల స్థాపించే దేవుడై ఉన్నారు అని మరొకసారి మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీకు, నీ కుటుంబానికి చేసిన ప్రతి నిబంధనని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక్కసారి మాట్లాడితే ఆయన మాట తప్పే దేవుడైన వాడు కాడు. చూడండి, ఆయన మనుషులు తప్పినట్టుగా, మనుషులు విడిచిపెట్టినట్లుగా, లేకపోతే మనుషులు వద్దన్నట్లుగా మరి మన దేవుడు ఉండే దేవుడు కాదండి. ఆయన ఖచ్చితంగా ఒక్కసారి మాట్లాడితే మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు.
ఆయన చేసిన ప్రతి నిబంధనని స్థాపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఎన్నిసార్లు దేవునితో మాట్లాడారో అదే మాట కొరకు, నీ గర్భఫలం కొరకు మాట్లాడారా, నేను నీకు పిల్లల్ని ఇస్తా అని దేవుడు మాట్లాడారు కదా. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఆ వాగ్దానాన్ని పట్టుకోండి, ఆ నిబంధన పట్టుకొని గట్టిగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, అనారోగ్యం విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా మీరు ఎంత దుఃఖాన్ని, వేదన్ని మరి ఆ పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారో ప్రతి దాన్ని మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పలానా సమయంలో ఈ నిబంధన నా పట్ల మరి నాకు దయచేశారు. ఖచ్చితంగా నా దేవుడు నా ఎడల స్థాపించే దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే ఉన్నారండి. ఉదయకాల సమయంలో చూడండి, మనమే దేవుని విడిచిపెట్టి బ్రతుకుతూ ఉంటాం, కానీ ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆమెన్. అద్భుతమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. అద్భుతమైన దేవుడు. ఆమెన్. ఆయన బిడ్డలుగా మనకేమి కావాలో అది మన ఎడల నెరవేర్చే దేవుడై ఉన్నారు, స్థిరపరిచే దేవుడై ఉన్నారు. చూడండి, మనకు పుట్టిన బిడ్డలకే మనం ఎంతటి జాగ్రత్తను చేస్తూ ఉంటాం కదా, జాగ్రత్తగా వారిని పెంచుతూ ఉంటాం. వారికి ఏది కావాలో, వారికి ఎప్పుడు ఏది అవసరమో అన్ని విషయాల్లో అన్నిటిని చూసుకుంటూ ఉంటాం. మరి దేవుడు మరి మనల్ని సృజించిన దేవుడు కదా, ఆయన ఇంకా ఎంతలా మనల్ని చూసుకోవాలి, ఆయన ఇంకెంతలా మనల్ని ప్రేమించాలి, ఆయన ఇంకెంతలా మనల్ని హెచ్చించాలి కదా. అందుకనే చూడండి, మనకు పుట్టిన వారి కొరకే మనం ఇంత ఆరాటపడితే ఆయన తన స్వహస్తాలతో మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. మన కొరకు ఆయన ప్రాణము పెట్టిన దేవుడై ఉన్నారు. ఆయన ప్రేమను మరి వ్యక్తపరిచిన దేవుడై ఉన్నారు. ఆయన ప్రేమను మన ఎడల మరి తన రక్తపు చివరి బొట్టు వరకు కూడా కార్చి నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను నాన్న అని మన ఎడల చూపించిన దేవుడై ఉన్నారు తన ప్రేమని. చూడండి కదా, ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడు తన నిబంధనని మన ఎడల స్థాపించే దేవుడై ఉన్నారు. అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆమెన్. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావేమో నీ జీవితంలో కార్యం కొరకు, ఇదిగో ఆ కార్యము దేవుడు చేసిన నిబంధనని నీ జీవితంలో జరిగించనే ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. అబ్రహాముకు తోడే ఉన్న దేవుడు, మోషేకు తోడే ఉన్న దేవుడు, వారి ఎడల వాగ్దానము చేసిన దేవుడు, నిబంధన చేసిన దేవుడు వారి ఎడల జరిగించలేదా? వారి దేవుడు మన దేవుడు ఒక్కరే. ఆమెన్. ఆయన మన ఎడల కూడా కృప చూపిస్తారు. ఆమెన్. ఉదయకాల సమయంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని, దేవా నా ఎడల జరిగించండి అయ్యా, నువ్వు జరిగించగల సమర్థుడవై ఉన్నావు, నాకు మేలు చేసే దేవుడవై ఉన్నావని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, ఇన్ని రోజులు క్షమించండి అయ్యా, అన్నీ మర్చిపోయి బ్రతికాను, నా సొంత నిర్ణయాలతో ముందుకు సాగాను, కానీ ఇక నుంచి నా జీవితం అలా ఉండద్దయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, ఉదయకాల సమయంలో చక్కగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా అయా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం. అయా మీరు చేసిన నిబంధనని మా ఇంట్లో స్థాపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ విషయంలో గురించి ఆరాటపడుతున్నారో, ఏ విషయాల కొరకు ఎదురు చూస్తున్నారో, అయా మీరు చేసిన నిబంధనని వారి ఎడల జరిగించమని వేడుకున్నాం. మీకు దూరంగా వ్యతిరేకంగా ఉండి మేమేమి చేయలేమయ్యా. ఎన్నోసార్లు మీరు మాట్లాడినా మర్చిపోయి బ్రతుకుతున్నాం. వెర్రి వారిలాగా మా జీవితాలలో ప్రభా మేము మా సొంత నిర్ణయాలను తీసుకుంటూ అన్నిట్లో ప్రభా ఎదుగుని విఫలాన్ని చూస్తూ ఉన్నాం. మేము అలా ఉండకూడదయ్యా. నీ బిడ్డలంగా ఎల్లప్పుడూ మీ వైపు చూసే వారిగా మేము ఉందుము కాక, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉందుము కాక. అలానే ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియుల జీవితాల్లో, మా అందరి జీవితంలో అద్భుతం జరిగించండి. మీరు చేసిన ప్రతి నిబంధనను స్థిరపరచండి, స్థాపించమని వేడుకున్నాం. గొప్ప కార్యాలు జరిగించమని వేడుకున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును కాక, సమాధానం, నెమ్మది, శాంతి కలుగును కాక. అలాగని బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ దయాని కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.